హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, అలాగే ముక్కు మూసుకుపోవటం, గొంతు నొప్పి ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఇలా మిరియాల రసం చేసుకోండి. వేడి వేడిగా చేసుకొని అన్నంలో తింటుంటే చాలా రుచిగా రిలీఫ్గా ఉంటుందండి. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అంటే టీ స్పూన్ వేయాలండి. 2 టీ స్పూన్లు వచ్చి మిరియాలు వేసుకోవాలి. మనం మిరియాల రసంలోకి 2 స్పూన్లు మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మిక్సీ పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, సరిగా ఇదంతా గ్రైండ్ అవ్వలేదు. కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకొని మళ్ళీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టేసాను. ఇలా పట్టి పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ ఎంత సైజులో చింతకుండా 10 నిమిషాల ముందు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఇది మెత్తగా నలిపేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఇంగువ పొడండి ఒక పావు స్పూన్ వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒకసారి దోరగా వేపుకోండి. ఇలా వేపుకొని బాగా పండిన టమోటాలండి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకొని ఒకసారి ఇలా బాగా వేపుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ వేపుకోండి. ఇలా వేపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమోటాలు బాగా మెత్తబడ్డాయి. ఒకసారి ఇలా కలిపేసుకొని మిక్సీ పట్టుకున్న రసం మసాలా అంతా వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంతసేపు కొంచెంసేపు వేపుకోవాలండి. 1 నిమిషం ఇలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు నలిపి పెట్టుకున్నాం కదా, ఈ రసం అంతా వేసుకోవాలి. తొక్కేం పడకుండా నీట్గా వేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఇదంతా బాగా నలిగే విధంగా బాగా నలిపేసుకోండి. ఇలా నలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు మీరు కొంచెం గంటితో రుచి చూడండి, పులుపు కానీ ఉప్పు కానీ సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకోండి. మరి ఎక్కువ పులుపు ఉన్నా మరి చప్పగా ఉన్నా బాగుండవు. మీడియంగా ఉండే విధంగా వాటర్ పోసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రసాన్ని ఒక పొంగు వచ్చి తెల్లతాయండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, రసం రెడీ అయిపోయాయి. ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాను. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే మన ముక్కు దిబ్బడ, దగ్గు, జలుబులు అవన్నీ కానీ తగ్గించుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.